వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి క్రాస్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని 12వ తేదీ అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయటాన్ని ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన తెలియజేశారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంద పెంచలయ్య మాదిగా మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం ప్రజాస్వామ్యాన్ని కూడి చేసినయిందని, వెంటనే దుర్మార్గులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచాలని చెప్పి 6వ తేదీ దాకా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. అనంతరం ఎంఆర్పీఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మంగళపూరి సురేష్ మాదిగా మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దాంట్లో సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గాన్ని 6వ తేదీ పైన దిగ్బంధం చేస్తామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పల్లిపట్టి రవి మాదిగ, కంటిపల్లి మణి మాదిగ, వానరాజ్ కుమార్ మాదిగ, చింతకుంట అంకయ్య మాదిగ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఇన్ఛార్జ్ అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఈ నెల 12వ తేదీ వెంకటగిరి పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తల నరికి మరి దుండగులు ధ్వంసం చేసినటువంటి ఈ యొక్క సంఘటనని, ఈ సందర్భాన్ని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా దాదాపు 12వ తేదీ జరిగినటువంటి సంఘటన ఇవాళ 26వ తేదీ అయితే ఇప్పటి వరకు ఈ యొక్క దుండగల్ని ఛేదించి సమస్యగా పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పోలీసుల యొక్క వైఖరిని, డిపార్ట్మెంట్ యొక్క వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళాం. ఈ ఎన్నికల కోడ్ తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అలాంటి సందర్భం రాకుండానే మరి ఇక్కడ ఉన్నటువంటి మాలలు కానీ, మాదిగలు కానీ, ఎరుకలు కానీ, యానాది కానీ అన్ని సంఘాలు కూడా వెంకటగిరి పట్టణంలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులైనటువంటి రవి కానీ, అదేవిధంగా సురేష్ కానీ, మణి కానీ, అట్లాగే మా అధ్యక్షుడు రాజేంద్ర కానీ, అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ అందరము మరి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ కమిటీతో పాటు తిరుపతి జిల్లా అన్ని సంఘాలు కూడా కలుపుకొని మరి 6వ తేదీ పైన మందకృష్ణ మాదిగ గారిని ఇక్కడికి పిలిపించుకొని మరి ఒక బలమైనటువంటి పోరాటానికి రూపకల్పన కాకముందే తప్పనిసరిగా ఈ యొక్క సమస్యకి పరిష్కారాన్ని చూపి దుండగల్ని అరెస్టు చేసి మరి కోర్టుకు పెట్టి కఠినమైనటువంటి చట్టాలన్నీ కూడా పెట్టి శిక్షించాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు ఈ నెల 13వ తేదీ భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహనీయుడు యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఏదైతే ఎన్నికలు జరుగుతూ ఉందో ఆ ఎన్నికల సందర్భంలో కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు కల్పించినటువంటి ఆ ఓటుని వినియోగించుకునే సందర్భం ఈ నెల 13వ తేదీ. అలాంటి సందర్భం జరిగే భారతదేశంలో ఎన్నికలు జరిగే సందర్భంలోనే మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో దాదాపుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఖచ్చితంగా పార్లమెంటరీ సమావేశంలో కూడా ఆయన నియోజకవర్గాల వరకు ఎస్సీ కావాలని చెప్పి బలంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు. కాబట్టి ఇవాళ కూడా మీరు ఆ భారత రాజ్యాంగంలో ఉండబడిన దానికి లోబడే ఇవాళ ఎన్నికలు కూడా జరిగాయి. ఎన్నికలు జరిగే సందర్భంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే అది తీవ్రమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కుల అహంకారంగా మరి దాడి చేయించినటువంటి ఈ స్థలానికి దగ్గరగా ఉన్నటువంటి నాగయ్య నాయుడు అనేటువంటి వాళ్ళ మీద ప్రత్యేకంగా ఖచ్చితంగా మాకు అనుమానం ఉంది. ఖచ్చితంగా పోలీసులు ఈ విషయాన్ని తేల్చకపోతే వెంకటగిరి పట్టణంలో జరిగిన ఈ సమస్య భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది బలమైనటువంటి పోరాటానికి రూపకల్పన చేసి బలమైన పోరాటాన్ని మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తీసుకుపోయేదానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామనే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ లోపల ఈ సమస్య పరిష్కారం చూపాలి, లేని పక్షంలో మరి అన్ని సంఘాలు కలుపుకొని ముందుకు పోతామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను అరెస్ట్ చేయాలనేటువంటి
నినాదంతో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరూ వాడు కొందరు వారు కాదనేటువంటి విషయాన్ని అందరూ గమనించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భూస్వాములకు కానీ అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళకి డబ్బులున్న వాళ్ళకి ఓట్లు కావాలని గాంధీజీ ఒక పక్క ఫైట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళతో ఒక పక్క అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలతో ఫైట్ చేసి ఓటు హక్కును కల్పించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకి చట్టసభల్లో అవకాశం కల్పించాలా, మహిళలకి ఓటు హక్కు కావాలా అని చెప్పి ఆయన మొట్టమొదటైనటువంటి న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఏకైక వీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం. అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎలక్షన్ రోజు ధ్వంసం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి లింగసముద్రం నాగయ్య నాయుడు గారిని అదేవిధంగా జీకేపల్లి నాగయ్య నాయుడిని ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలా, దీంట్లో పాత్ర ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు పోలీసులు వెంటనే తేల్చకపోతే వెంగడి నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంగడి టౌన్ ని మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లక్షలాది మందితో దిగ్బంధం చేసేటువంటి బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తిరిగేస్తా ఉన్నాం. యువకులుగా ఉత్సాహవంతులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఈ రోజు సమాజంలో ఏ విధంగా మేము తిరుగుతా ఉన్నాం. అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ధ్వంసం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి యువత మొత్తం కథలు రావాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలా, లేకపోతే ఈ దేశవ్యాప్తంగా కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ నిరసనలకి మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మేము ఎంత దిగతగైనా మేము మిలిటెంట్ కానీ ఉద్యమాలకైనా మేము సిద్ధపడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండి అధికారుల మాటల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మేము గౌరవించి ఈరోజు ఒక అడుగు వెనక వేయడం తప్ప ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేసేటువంటి ప్రయత్నం చేసి దిగ్బంధం చేస్తామని చెప్పి ఖచ్చితంగా పోలీసులు వెంటనే శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశం ఎట్లా పోతుందంటే అదే ఒక రాజకీయ నాయకుడు కానీ ఎలక్షన్ టైంలో ముసుగేసుకున్న విగ్రహానైనా సరే ఈ పొద్దు తల నరుకునుంటే ఈ పరిస్థితి వచ్చుంటుందా? అధికారులకు కానీ పోలీసు వ్యవస్థకు కానీ ఇంటెలిజెన్సీ కానీ తెలియదు ఏముంది? ఈరోజు చీమ చిట్టుకుమన్నా పట్టుకోవాలంటే ముందుంది ఈ పొద్దు భారతదేశం. ప్రతి పోలీసు కానీ ఇంటెలిజెన్స్ కానీ చీమ చుట్టుకున్న పట్టుకుంటుంది. ఇంతలా పెద్ద తల నరికారే, దళితులని చెయ్యి పట్టుకొని చెయ్యినే నరికేశారే. ఈ పొద్దు మీకు తెలియదా? ఇది ఎవరైనా చేసిందేనా? మీకు తెలియదా? ఇది అక్షరాల కుట్రతో కక్షపూరితంగా దళితులు ఏం చేసుకోలేరులే, వాళ్ళకి కొన్ని ఉన్నాయిలే, వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, ఓట్లకి తాకి తిరుగుతారు అనుకున్నారే కానీ మీరు అది నరికిన తర్వాత దాని వెనకాల ఏం జరుగుతుందో అని మీరు గుర్తించలేకపోయారు. అది గుర్తించుకుంటారు. సరేనా? రాజకీయ నాయకులే కాదు, దళితుల ఐకమత్య ఎలా ఉంటుందో ఈ పొద్దు చూపిస్తాము. 26వ తేదీ జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాశారంటే అనుసరించిపోండి. ఆ డాక్టర్ బాబా రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే ఈ పొద్దు గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మేము వాళ్ళు చెప్పిన వ్యవహారంగా కోడ్ అమల్లో ఉన్నాం. మీరు కోడ్ అమల్లో ఉంది, మీరు గమనండి, మేము చేస్తామన్నారు కదా. 6వ తేదీ లోపల ఏం చేస్తారో ప్రభుత్వానికే ఇస్తాను, అధికారులకే ఇస్తాను. 6వ తేదీ చేయకపోతే మీరు మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. మా దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎవరైతే ఈ మారుగా తలా మొండెం ఏరు చేశారో ఆయన రాసిన రాజ్యాంగం ఎలా పనికొస్తుందో మేము చూసుకుంటాం. అధికారులకు మేము చెప్పదలింది అంటే మీ మాట పక్క మేము ఉన్నాం, మీరు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. మా రాజ్యాంగం రాసిన మా దేవుణ్ణి శిక్షించడానికి పట్లనా మాకు వదలండి. మేము ధర్నాలు చేస్తాము, ఏం చేస్తామో మేము చూస్తాం. లక్షలు కాదు, భారతదేశం మొత్తం రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా వెంకటగిరి టౌన్ దిగ్బంధం అయిపోతుంది. సీఎం కాదు పిఎం వచ్చినా అంత జనాభా ఉండరు అని నిరూపిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తం ఇప్పుడు ఎవరైతే బతుకుందో ప్రతి ఒక్క బిడ్డ ఉంటారు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, లోకల్గా ఉన్న సీఏ గారు, ఎస్ఐ గారు మేము చెప్పింది ఏంటంటే మేము ముందుకు మీరే ముందుండి దీని వెనకాల ఉన్నవాడిని శిక్షించండి. మీకు సమస్య కాదు, మీరు అనుకుంటే కరెక్ట్గా 24 అవర్స్లో చేయగలుగుతారు. కానీ చేస్తే అది పట్టుకుంటే ఏమవుతుంది, ఏమైనా అవుతాయి అనుకున్నారు. మీరు శిక్షించండి, మీకు తెలియదు ఏముంది. మీ చట్టాలు ముందుకు తీసుకురండి, మీరు చట్టాలు ముందుకు తీసుకొని వచ్చి మీరే శిక్షించండి. మా దాకెందుకు? మాకు ఆవేదన, ఈ లక్షలాది మంది వచ్చి మేము చేయాల్సిన మాకు అవసరమా?
కానీ మా దేవుడు కొన్ని 1000 సంవత్సరాలు సరే మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు ముందు గుర్తించి కలెక్టర్ ఆర్డీఓ వరకు గట్టిగా చర్యలు తీసుకొని 6వ తేదీ వరకు మీరు చెప్పిన ప్రకారం మా యువత కొన్ని వేల మంది యువత ప్రస్తుతం మేము గమ్మునుంటాము. 6వ తేదీ దాటిందంటే ఏం చేస్తామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉందో మా రాజ్యాంగం పోతుంది కదా, పోయిందని మేము ఒప్పుకోము. దాని ముందు చర్యలు ఎట్లున్నాయంటే 6వ తేదీకి మేము చూపిస్తాము. జై భీమ్, జై మందకృష్ణ మాది. రాజేంద్ర మాదిగా ఎంఆర్పిఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా. మరి ఇక్కడ వెంకటగిరి టౌన్లో అడ్డ రోడ్డు దగ్గరగానే ఏదైతే అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూను ఈ నెల 12వ తేదీన తల తీసి ధ్వంసం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఆ అహంకారపూరితమైనటువంటి చర్యకు పాల్పడినారో వాళ్ళని పూర్తి స్థాయిలో తక్షణమే రాజ్యాంగం కల్పించేటువంటి శిక్షణలు ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యాడుగా అందరిని కూడా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క జరిగిన అన్యాయాన్ని పూర్తి స్థాయిగా న్యాయం చేస్తారనేసి తిరుపతి జిల్లా పక్షంగా మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, సీనియర్ నాయకులు రవి కావచ్చు, సురేష్ అన్న కావచ్చు, మన్నన్న కావచ్చు, వెంకటేష్ కావచ్చు, అందరూ ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకత్వం విజయలక్ష్మి కావచ్చు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి వ్యవహరిస్తున్నటువంటి పెన్షన్ కావచ్చు, మేమందరం కూడా ఈ యొక్క చర్యకు పాల్పడిన వ్యక్తులు అందరం కూడా శిక్షించే విధంగా రాబోయే రోజుల్లో మందకృష్ణ మాదిగ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ పూర్తి స్థాయి మరి న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాం. అంకయ్య మాదిగా వెంకటగిరి నియోజకవర్గంలో ఉండబడే 6 మండలాల్లో రాపూరం మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిని. ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి తల మొండు వేరు చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి ఇంకా దళితులే కాకుండా అందరూ కూడా దిగ్భ్రాంతికి గురవడం జరిగింది. అప్పటి నుంచి మన దళిత సంఘాలు అందరూ శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువలన 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయినటువంటి తర్వాత 4వ తేదీ పైన 6వ తేదీ మన జిల్లా నాయకులు కృష్ణమాదిగ గారి నాయకత్వంలో చేయబోయే కార్యాచరణలో మేమంతా ముందుండి ఈ కార్యాచరణ ఉధృతం చేస్తామని చెప్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మా సార్ విజయలక్ష్మి, తిరుపతి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని తెలియజేస్తా ఉన్నాము. మన రాజ్యాంగానికి రాసిన రాత ఆయన ఈరోజు మనకు పెట్టిన భిక్ష మొత్తం మనం ప్రభుత్వం కాదు ప్రతి ఒక్కరు కూడా తీసుకొని అనుభవించగలుగుతున్నాము. అటువంటి నాయకుడు పెట్టినటువంటి రాజ్యాంగంలో బతికిన మనము ఈరోజు ఆయన పరిస్థితిని చూసి కూడా మనం కామ్గా ఉన్నారంటే ప్రభుత్వం అంతా ఇటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాను.